హాయ్ అండి. అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 23 ఏప్రిల్ 2024 గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ మన లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఛానల్‌లో 746 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్ కేస్ మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఆహ్, నిన్న మన టెలిగ్రామ్ ఛానల్‌లో మనం చాలా చాలా రోజుల నుంచి వాళ్ళకి కాల్స్ ఇవ్వట్లేదు. నిన్న ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే టెలిగ్రామ్ ఛానల్‌ని చెక్ చేయొచ్చు. అక్కడ నేను కాల్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఆ కాల్ చూసి ఎవరైనా ట్రేడ్ తీసుకొని ప్రాఫిట్ పొందితే మీరు కామెంట్ సెక్షన్‌లో మీరు గమనించింటే గమనించారని, తీసుకొని లాభం పొందింటే లాభం పొందారని జెప్పేసి కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు తీసుకొని నష్టపోయామంటే కూడా నష్టపోయామని చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు నేనిచ్చిన స్ట్రైక్ ప్రైసు, నేనిచ్చిన ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ పెట్టుకున్నట్టయితే మీకు టార్గెట్ హిట్ అయింది. బట్ మీరు మేబీ ఆహ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎక్కువ కొట్టడం గాని త్వరగా తీసేయడం గాని జరిగింటే మీకు నష్టం గూడా వచ్చుండొచ్చు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే ఈరోజు ఒక కామెంట్ వచ్చిందండి వన్ ఆఫ్ ద మన సబ్స్క్రైబర్స్ నుంచి. కామెంట్‌లో వాళ్ళేమడిగారంటే, మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ ట్రేడింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గాని, ఇలా కాల్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారని. ఇది ఏదో ఒక రోజు, 2 రోజుల్లో వచ్చిన ఎక్స్‌పర్టైజ్ కాదండి. ఓవరాల్ నేను 2019 ఫిబ్రవరి ఆ టైం నుంచి గూడా నేను మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ప్యారలెల్‌గా నేను చేస్తున్నాను. నా అమౌంట్ నేను కోల్పోవడం జరిగింది. ప్యారలెల్‌గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. యూట్యూబ్, కోర్సెస్, బ్లాగ్స్, ఇంటర్నెట్ ఒక్కటి కాదండి. చాలా సోర్సెస్ నుంచి నేర్చుకున్నది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను. బట్ ఈవెన్ ఇంత ఎగ్జిక్యూట్ చేయగలిగిన నా పర్సనల్ ట్రేడింగ్‌లో నేను లాభంలో ఉన్నాను అంటే ఖచ్చితంగా ప్రస్తుతానికైతే లాభంలో లేను. సో, నేను ఒకటైతే చెప్పాలనుకున్నాను. మనం ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వాలి అనే దానికి మనకి నాలెడ్జ్ ఒకటుంటే సరిపోదు. టైమ్‌లీ ఎగ్జిక్యూషను, కొద్దిపాటి లక్, మన టైం గూడా మనకి కలిసి రావాలండి. లేదు అనంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పనీక లేదు. సో, అందరూ ఆప్షన్ ట్రేడింగ్‌ని ఈజీ మనీ అంటారు. బట్ ఆహ్, ఇట్ ఈస్ ఎ హార్డెస్ట్ వే టు ఎర్న్ ఈజీ మనీ. చాలా టఫ్‌గా ఉంటుంది. నేను ఎవరిని గూడా ట్రేడింగ్‌లోకి రాండి అని ఎంకరేజ్ చేయట్లేదు. మీరు ఆల్రెడీ ట్రేడింగ్‌లో ఉండి ఇబ్బంది పడుతుంటే, ఈ వీడియోస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను తప్పించి, ఎవరిని ఎంకరేజ్ చేసి ట్రేడింగ్‌లో కొత్తగా రాండి అని మాత్రం చెప్పట్లేదు. ఎందుకనంటే, ట్రేడింగ్‌లో మీకు సక్సెస్ రేట్ చూసుకున్నట్టయితే బిలో 5% మాత్రమే ఉంటది. అంటే ఒక 100 మెంబర్స్ ట్రేడ్ చేస్తుంటే, ఓన్లీ బిలో 5 మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతున్నారు. అంటే మిగిలిన 95 మెంబర్స్‌కి నాలెడ్జ్ లేదా అంటే, నా అవగాహన ప్రకారము ఔట్ ఆఫ్ 100 20-30 మెంబర్స్‌కి నాలెడ్జ్ ఉంది. ప్లస్ దాని మీద అవగాహన ఉంది. ప్రైస్ యాక్షన్ మీద, స్ట్రాటజీస్ మీద అవగాహన ఉన్నాయి. కానీ వాళ్ళెందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే అదర్ ఫ్యాక్టర్స్. టైమ్‌లీ ఎగ్జిక్యూషన్ లేకపోవడము, మనం లాస్ అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా తీసేయలేకపోవడము, యావరేజ్ మీద యావరేజ్ చేయడం, ఎక్స్‌పైరీలో యావరేజ్ చేస్తూ ఉంటే అది జీరో అవ్వడం. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది నేను అవన్నీ గూడా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. సో, ఇది జస్ట్ నిన్న మన వన్ ఆఫ్ ద సబ్‌స్క్రైబర్ చేసిన కామెంట్‌కి నేనొక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అనుకోని చెప్తున్నాను. సో, నేనేదో కాల్స్ ఇస్తున్నాను, నేనేదో ప్రాఫిట్‌లో ఉంటున్నాను అని మాత్రం మీరు అనుకోద్దండి. అలాగే మీరు గూడా ట్రేడింగ్‌లో వచ్చేటప్పుడు 98% మీరు ఫెయిల్ అవ్వడానికే ఛాన్సెస్ ఉంటది కాబట్టి, ఆచి చూసి అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. ప్లస్ నేను గూడా కాల్స్ ఇచ్చేటప్పుడు ఆషామాషీగా ఇవ్వట్లేదు. అన్నీ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే విత్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ కాలిక్యులేట్ చేసుకొని, నిన్న ఇచ్చినది మనము 48,000 పిఈ ఇచ్చాము. 430 ఎంట్రీ ప్రైస్, 400 స్టాప్ లాస్, 500 టార్గెట్. నిన్న మనం ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్‌లో ఎగ్జిక్యూట్ అయింది ట్రేడ్. ఎగ్జిక్యూట్ అయిన 5-10 మినిట్స్‌లో మనకు టార్గెట్ హిట్ అయింది. ప్రతిసారి ఇలా జరుగుతది అనుకోవద్దండి. మేబీ టార్గెట్ హిట్ అవ్వడానికి ఒకసారి 1 అవర్ పట్టొచ్చు, 4 అవర్స్ కూడా పట్టొచ్చు. బట్ మనం రిస్క్‌ని మాత్రం కాలిక్యులేట్ చేసి ముందు పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం రివార్డ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ఇన్ఫర్మేషన్. మనము డైలీ చేస్తూ ఉన్న విధంగా ఫస్ట్ డేటా అనాలిసిస్‌లోకెళ్ళిపోదాము. ఫస్ట్ మనము ఎఫ్ఐడిఐ డేటా చూసుకున్నట్లయితే ఓవరాల్‌గా ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో మన ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్‌గా ఉన్నారు. ప్రో క్లయింట్స్ మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్‌గా ఉన్నారు. వేరేస్ ఆప్షన్స్‌లో కొద్దిగా ఇండెసిసివ్‌నెస్ కనపడుతుంది. సో, ఎయిదర్ సైడ్ మార్కెట్ మూవ్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ నిన్నటి నిఫ్టీ మార్కెట్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ గూడా సమ్‌వాట్ మనకు అప్ సైడ్ పొటెన్షియలే ఉన్నట్లు కనపడుతుంది. ఓవరాల్‌గా ఆహ్, మనం నిన్నటి లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా అప్ సైడే ప్లాన్ చేయండి. ఇన్ కేస్ ఎట్ ఎనీ సిట్యుయేషన్ నిన్నటి లో బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా మనము డౌన్ సైడ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ రీసెంట్‌గా ఫార్మ్ అయిన లోస్ కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉంటుంది. ఓకే. ఇది ఎఫ్ఐడిఐ డేటా. మనము అనాలిసిస్‌లోకి వెళ్లి నెక్స్ట్ చూసేది మనం ఓపెన్ ఇంట్రెస్ట్.
నిఫ్టీలో స్ట్రాంగ్ సపోర్ట్ 22,300గా మారింది. రెసిస్టెన్స్ 22,600. సో మార్కెట్స్ ఈ వీక్లో 22,300 to 22,600 రేంజ్లో నిఫ్టీ ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈవెన్ మార్కెట్లు 48,000 దాటకపోయినప్పటికీ 48,000 దగ్గరనే సపోర్ట్ ఉంది. సో ఇట్స్ ఇండికేటింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ విల్ సస్టైన్ అలాంగ్ విత్ దట్. ఓకే, సో ఇదండి యాక్చువల్గా అయితే ఓఏ చేంజ్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ బోత్ కూడా బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అండ్ యాజ్ పర్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చార్ట్లోకి వెళ్ళిపోదాము. చార్ట్లో ఫస్ట్ మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకు ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేసినప్పటికీ స్లో అండ్ స్టడీగా ఫస్ట్ క్యాండిల్ హై కూడా మార్కెట్స్ బ్రేక్ చేసింది. ఇట్స్ ఇండికేటింగ్ ఏ బుల్లిష్నెస్. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాన్ని సస్టైన్ అయ్యింది ఎండ్ ఆఫ్ ద డేలో. సో ఇది కంటిన్యూ అవుతుందని అనుకుందాము. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,500 దగ్గర ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే 500 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు పాజిబుల్ రివర్సల్ ఉండొచ్చు కాబట్టి అక్కడ అది బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యేంత వరకు మనం అప్సైడ్ తీసుకోవద్దండి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అరౌండ్ 370 అలా వచ్చింది అనుకోండి, మనం 500 వరకు కూడా టార్గెట్ చేయొచ్చు నిఫ్టీలో. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయ్యింది. ఇన్ కేస్ ఇది హోల్డ్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు 48,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది ఈ వీక్ చెప్తున్నాను, మేబీ ఈ రోజు జరగవచ్చు లేదా ఈ వీక్ మొత్తానికి కలిపి జరగవచ్చు. నెక్స్ట్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దాన్ని సస్టైన్ అయింది. యాజ్ ఇట్ ఈస్ మనం బ్యాంక్ నిఫ్టీ ఎలా అయితే ప్రైజ్ యాక్షన్ ఇచ్చిందో ఆ విధంగా ఉంది. దీని అప్సైడ్ పొటెన్షియల్ తక్కువనే కనపడుతుంది, 21,500 వరకే. సో ఎలాగూ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సైడ్ వేస్ ఉంచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేయకపోవడం would be the better. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దేని మీదైనా క్లారిటీ కావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని కానీ మీ క్లారిఫికేషన్స్ కానీ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు చెప్పిన విధంగా ఈ వీక్ ఎక్స్పైరీ అయిపోతే నెక్స్ట్ వీక్ నుంచి మనకు నిఫ్టీ కాంట్రాక్ట్ సైజు ఫిన్ నిఫ్టీ కాంట్రాక్ట్ సైజ్ అనేది రెడ్యూస్ అవబోతున్నాయి. ప్లస్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా రెడ్యూస్ అవుతుంది. దీని గురించి ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక డాక్యుమెంట్ సర్క్యులర్ ఎన్ఎస్సీ సర్క్యులర్ మనం పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయొచ్చు. నిఫ్టీ కాంట్రాక్ట్ సైజు 15 నుంచి 25కి, ఫిన్ నిఫ్టీ కాంట్రాక్ట్ సైజు 40 నుంచి 15కి, అలాగే మన మిడ్ క్యాప్ నిఫ్టీ కాంట్రాక్ట్ సైజు 75 నుంచి 50కి రెడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ దాని గురించి డీటెయిల్గా కావాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ ఆ డాక్యుమెంట్ని మీరు రిఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు దాని గురించి ఇంకా క్లారిటీ రాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే దాని మీద కూడా మనం చిన్న షార్ట్ వీడియో కానీ లేదంటే లాంగ్ వీడియో కానీ చేసి అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.